వరంగల్ నేనున్న ప్లేసు జానపదం మా గురువులు వరంగల్ శంకరన్న సారంగపానన్న వాళ్ళ శిష్యరికంలో అసలు ఈ పాటల రంగంలోకి రావడం జరిగింది. జానపదాలు ఎక్కువ పాడాము. క్యాసెట్లు అవి చేసేవాళ్ళం. గల్లు గల్లు గారడి పిల్ల అని, మస్తుగుంది పోరి అని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ప్రయాణం. మహాత్మాలో నీలపురి గాజులో నీలవేనని నేను మా టీం అంతా, మా అనిల్, మా బృందం అంతా కలిసి ఇది పాడడం జరిగింది. రాములో రాములా నన్నాగం చేసింది రో. నా వర్క్ స్టేషన్ ఉంది, అక్కడే కూర్చొని రాసుకుంటా హ్యాపీగా. లేదండి, అంటే మ్యాక్సిమం ట్రై చేస్తాం. వాళ్ళు ఇచ్చినప్పుడు మన 100% చేయడానికి ప్రయత్నిస్తాము. లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు రంగస్థల నటులు, సినిమా నటులు. నేను కూడా ఈ రంగంలోనే కొనసాగాలి అని చెప్పి అనుకున్నాము. నా చదువు కూడా ఎంఏ ఎంఫిల్ ఫోక్ ఆర్ట్స్ నేను చేశాను కాబట్టి ఇదే రంగం అనుకున్నాను. మిగతా ఇంకేమీ రాదు కూడా నాకు. ఏం లేదు, మనని మనం ఖచ్చితంగా నమ్మాలి. కళ అంటేనే స్వయం కృషి పట్టుదలల స్వయంవరం అంటాం. అవి పెట్టుకుంటే ఎక్కడైనా ఏ రంగంలో అయినా మనం ముందుకు పోవచ్చు. అన్నీ రాశాను. అంటే సినిమాల్లోకి వచ్చే తర్వాత అన్ని రకాలుగా రాశాను. అంటే జానపదము, మాస్ బీట్ అనేది నాకు విజిటింగ్ కార్డ్ అయింది, కానీ అన్ని రకాల మెలోడీస్ రాయడం జరిగింది. చిన్నప్పుడు చావు డప్పు అంటే చాలా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ డప్పే నా జీవనాధారమైంది. ఆ డప్పు పట్టుకునే నేను అందరికీ పరిచయం అయ్యాను. చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు, ఒక రేంజ్ వరకు అందుకున్నామని చెప్పొచ్చు. మిగతా చాలామంది ఉన్నారు, చాలామంది హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. డప్పు అంటే చాలా ఇష్టం.